నమస్తే, వెల్కమ్ టు అర్జునా ఛానల్. ప్రస్తుతం మనం 45వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కస్తూరి భవాని గంగరాజ్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? చాలా మంచిగా జరుగుతుంది. ఎన్నికల ప్రచారము మేము అనుకున్న దానికంటే ఇంకా ఉత్సాహంగా అనిపిస్తున్నది. మేము ఏ ఇంటికి పోయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు ప్రతి ఇంటింటికి చేరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పథకం సన్నబియ్యం పథకం. అది దానిని చాలా బీదస్తులు ఒకప్పుడు ఆ దొడ్డు బియ్యం తినలేక కొన్ని జీర్ణక్రియకు సంబంధించిన కొన్ని బాగా ఇబ్బంది పడుతుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆయన హయాంలో సన్న బియ్యం అనేది చాలా మంచి పథకం. బీదవాళ్ళు సన్న బియ్యం చాలా మంచిగా తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. అలాగే మహిళలకు వాళ్ళకు ఎప్పుడు ఇంటి పట్టుకు ఉండే వాళ్ళకు కొద్దిగా బయటకు వెళ్ళాలంటే కూడా కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉండి లేక వాళ్ళ అమ్మగారింటికో లేకపోతే ఇంకెక్కడన్నా దేవస్థానాలు సందర్శించడంలో వాళ్ళకు ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఉండడం వల్ల వాళ్ళకు చాలా మంచి పథకం. అది వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి వాళ్ళే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీ ఎవరికైనా 100 గజాల లోపు ఖాళీ స్థలం ఉంటే గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతున్నది. చాలామంది పనులు కూడా అయినాయి. అవి అక్కడ నిలబడి కూడా మేము ఫోటోలు దిగినాం. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పథకాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో పల్లెటూరులో అంటే ఇప్పుడు సిటీ కాబట్టి రైతు బంధు పథకం, అలాగే ఎన్నడూ లేనటువంటి 2004లో అంటే అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు పెట్టకుండా ఉండి మరి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి మనము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 70,000 ఉద్యోగాలు మరి నిరుద్యోగ యువతకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులు. ఇవన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. గమనించి గత ఎన్నికలు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మళ్ళీ చూసినటువంటి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు కానీ విజయ దుందుకి మోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా నిజామాబాద్ సిటీలో కార్పొరేషన్లో విజయ దుందుంపికి మోగించి నగర మేయర్గా జెండా ఎగరవేస్తామని నమ్మకంతో 100% నమ్మకంతో మేము ఉన్నాము. నిన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీటింగ్తో పెద్ద బహిరంగ సభతో ఇక్కడ నిజామాబాద్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహం చాలా నింపింది. ఆయన చెప్పినటువంటి కొన్ని పథకాలు మరి ఇక్కడ అవలంబిస్తున్నటువంటి కొన్ని పథకాలు నిన్న చెప్పడం జరిగింది. మన మహిళలకు సంబంధించింది కానీ అలాగే పంట పొలాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని పథకాలు చాలా బాగా అనిపించింది. చాలా విజయవంతంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే కొందరికి కొన్ని ఎదురుగా ఉండే పార్టీలు కొన్ని మతతత్వము లాంటి కొన్ని రెచ్చగొట్టి ఈ టైంలోనే వాళ్ళు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు ఇప్పుడే మత కలవలు జరుగుతాయి, ఇప్పుడే వీడియోలు వైరల్ అవుతాయి, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నది? ఇది ప్రజలు చాలా గమనిస్తున్నారు. గమనించి వారికి తగిన బుద్ధి చెప్తారు. హిందువుల మేము కూడా హిందువులమే, మేము పూజ చేయండి, మేము బయటకు వెళ్ళాం, అందరూ హిందువులమే. దానికి హిందుత్వానికి పార్టీకి ఎప్పుడైనా సంబంధం పెట్టకూడదు. అవకాశాలు కొందరికి ఏ పార్టీలో రావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ దాంట్లో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ దాంట్లో రావచ్చు. ఇప్పుడు హిందువులందరూ మరి బీజేపీలనే పోటీ చేస్తే మరి ఇతర పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళ కూడా పోవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి అది హిందూ పార్టీ మరి వేరే పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఏ పార్టీ మరి
ఇట్లా కాదు, అన్ని కులాలు అన్ని మతాలు రాష్ట్రం అన్నప్పుడు, భారతదేశం అన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకొని పోయి దానికి నాయకత్వం వహించిన వారే నాయకులు అవుతారు. ఒక హిందూ మతం కానీ, ఇంకొక క్రిస్టియన్ కానీ, ఒక ముస్లిం కానీ ఇలా డివైడ్ చేసుకొని మనం పరిపాలించినట్లయితే అవి మత కల్లోలకు సృష్టించడానికి చాలా ఇది అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మనుషులందరూ మీరు ఒకటి గమనించి ఏంటంటే, మొదట మనం చేసిన పనులకు చూపించి మనం ఓటు అడగాల. మతాలు కులాలు ఇవి చూపించి మనము ఎటువంటి ప్రయోజనం పొందలేము. మీరు అనుకున్నట్టు అవి ఏం జరిగాయి. మనము చేపించిన పనులేంటి, చేయబోయే పనులేంటి, ప్రజలకు కావాల్సింది రెండే, వేరే ఏం లేవు. ఇంటి ముంగట లైట్ లేదు, మా డ్రైనేజ్ లేదు, మా మురుగు కాలువ కనెక్షన్ లేదు, మన నల్ల కలెక్షన్ లేదు. ఇట్లాంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రాబ్లమ్స్ చూపెట్టండి. అంతేగాని మేము ఈ మతము ఆ మతం అని చెప్పి కాదు. మనకు పనులు కావాలి. ఫస్ట్ పనులు చేయించుకొని మనం ఇక్కడ ఉండి లోకల్గా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మున్సిపల్ శాఖ ఏదైతున్నదో అది రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ శాఖ మంత్రిత్వం ఉంది. దానికి ఎంత మంచిగా అంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ మేయర్గా చేసిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఆయన దగ్గర శాఖ ఉంది కాబట్టి మన వార్డు మన డివిజన్ డెవలప్మెంట్ కోసము చాలా మంచి అవకాశం ఇది నిజామాబాద్ అర్బన్లో ప్రతి ఒక్క డివిజన్ యొక్క ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అన్ని డివిజన్లలో వస్తే ఆయన మంత్రిత్వ శాఖ మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్లీ మీకు ఏదైతే ఉన్నాయో సమస్యలు అవి తొందరగా సమస్య పరిష్కారం చేయడానికి ఈ డివిజన్ యొక్క నాయకులకు ఉంటుంది. ప్లస్ మనకు తొందరగా వర్క్ అవుతుంది. మీరు వేరే పార్టీకి గెలిపించినట్టయితే ఆ పార్టీతో కాంగ్రెస్కి అయిన సత్సంబంధాలు ఉండయి. అవి ఓటు వేసినా అది వేయక కిందికి అవుతుంది. కాబట్టి 45వ డివిజన్ ముఖ్యంగా మా ప్రజలకు మేము కోరుకున్నది ఒక్కటే, మీ అందరికీ మేము ఇద్దరం మంచిగా పనిచేస్తాము. మీ ఏదైనా సమస్యలు ఉంటే మేము సమస్య తీరుస్తాము. మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు మేము అన్ని విధాలా సహాయపడతాము. అలాగే ఈ 45 డివిజన్లో ఒక మధ్యలో ఒక సెంటర్ పాయింట్ చూసుకొని ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నాం. నెలకు ఒకసారి, అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఫోన్లు చేస్తే లేపుతలేరు కలుస్తలేరు అని చెప్పి సమస్య ఉంటుంది కాబట్టి మధ్యలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నెలకు ఒకసారి అక్కడ మేము ఆఫీస్లో కూర్చుంటాం. మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీ లెటర్ ద్వారా ఇస్తే మేము ఆ లెటర్లను తీసుకొని మున్సిపల్ శాఖకి వెళ్ళి అవన్నీ క్లియర్గా మళ్ళా నెల వరకు అయిపోయే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ నెల మేము వచ్చేంత వరకు మీకు ఇంకా కొన్ని మిగిలిన నెల కాలం మళ్ళీ ఇంటర్వ్యూ చేసిస్తాం. అట్లా కొన్ని అనుకుంటున్నాం మేము. మళ్ళీ ఏరియా వైజ్గా ఒక మనిషి వాట్సాప్ గ్రూప్ ఒకటి మేము చేయాలనుకుంటున్నాము. 45 డివిజన్ ఉన్నటువంటి నలుమూలల నుంచి ఆ ఏరియా ఈ ఏరియా నుంచి మా ఎవరైతే ఉంటారో అక్కడ స్థానికులు వాళ్ళు అక్కడ పెద్ద మనిషి ఎవరు ఉంటే వాళ్ళ నంబర్ తీసుకొని, అయ్యా మీరు ఈ సమస్యలు ఉంటే వాట్సాప్లో టైప్ చేసి పెట్టండి. ఆ 45 డివిజన్ మొత్తం కలిపి 250 మెంబర్స్తో ఒక గ్రూప్ చేయొచ్చు. అట్లా ఈ సమస్యలు అనేవి ఈజీగా పరిష్కరించవచ్చు. అయితే ప్రస్తుతం బీజేపీ చూసుకున్నట్టయితే మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. మరి ఆ పోటీని ఎలా దక్కుంటారు? ఇప్పుడు మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ అంటే ఈ బీజేపీకి సంబంధించిన మన ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ క్యాండిడేట్లు కానీ మనోళ్ళే కదా అందరు. వేరే పార్టీ బీఆర్ఎస్ నుంచి చేస్తారు, వాళ్ళు కూడా మనోళ్ళే, అందరు మనోళ్ళే. కాకపోతే ప్రజలు నిర్ణయించాల్సిన విషయం ఇది. ఇప్పుడు మేము కాదు, ఇప్పుడు మన ఎంపీ మన ఎమ్మెల్యే మన మేయర్ ప్రజలకు ఎవరు సమస్యలు దగ్గరుండి తీరుస్తారో వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మన కార్పొరేటర్ అనుకుంటారు. వాళ్ళు ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ ఎందుకు ఎట్లా అనుకుంటారో వాళ్ళు మన మేయర్ అనుకుంటారు. మీకు మన ఎమ్మెల్యే అనేసరికి సిటీ నియోజకవర్గాల్లో ఓట్లు ఎవరు ప్రజలకు బాగా దగ్గరుండి పనిచేస్తారో వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో ప్రజలకు వాళ్ళు అనుకోవాలా, మన ఎమ్మెల్యే అనుకోవాలా. నాయకులు అనుకోవద్దు ఎప్పుడైనా. నాయకులు అనేది ప్రజల సేవ కోసం. మన ఎమ్మెల్యే మన కార్పొరేటర్ మన ఎంపీ అనుకునే వాళ్ళు ఎవరంటే ఓన్లీ ప్రజలే దేవుళ్ళు, ప్రజలే అనుకోవాలా. వాళ్లకు సేవ చేసిన వాళ్ళు అనుకుంటారు మా ఎమ్మెల్యే మన కార్పొరేటర్ అని అనుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో
మంచి పథకాలతో దూసుకెళ్ళి మరి ప్రజలకు సేవలు అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పి మేము అడగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అవి డ్రైనేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఇంకా ఇతర రోడ్లు కావచ్చు, మెయిన్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చాలి ఇమీడియట్గా. మేము గవర్నమెంట్కు ఒక సంధానకర్తగా మాకు అనుబంధంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము పోయి డైరెక్ట్ అడిగి మా పనులు కూర్చొని మా పనులు వేయించుకొని వచ్చేటటువంటి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేస్తే ఇక్కడ ఉన్న సమస్యలు తొందరగా తీర్చేసి మళ్ళీ మనం అనుకున్న పనులన్నీ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము నెరవేర్చామని, అందుకోసమే కాంగ్రెస్ ఓటేయమని మేము కోరుతున్నాం. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 45 డివిజన్ ప్రజలందరికీ మా యొక్క నమస్కారము. ఇది వరకు జరిగినటువంటి ఎలక్షన్లో మనం ఏ పార్టీని గెలిపించినాం, వాళ్ళు ఎందుకు పనులు చేయలేకపోయినరో అక్కడ గవర్నమెంట్ వేరే ఉండే, ఇక్కడ గెలిపించిన వాళ్ళు వేరే ఉండే. సో అందుకు పనులు జరగలేదు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మేము అభ్యర్థి అయ్యి ఇక్కడ మేము 45 డివిజన్ పోటీ చేస్తున్నాము. మీరు అందరు కలిసి మమ్మల్ని గెలిపించినట్టయితే మేము ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము నిధులు తీసుకొచ్చి మన డివిజన్ డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడుతుంది. మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాము. ఇక వేరే విషయానికి వస్తే మాకు వేరే వాళ్ళకు ఏం తేడా అంటే, ఇప్పుడు గల్లీలో మురికి కాలువ క్లీన్ చేయాలన్నా, స్ట్రీట్ లైట్ పెట్టియాలన్నా, రోడ్లు వేపియాలన్నా మేము సెంట్రల్ గవర్నమెంట్కు అడిగేది ఉండదు. మీరు గమనించండి, సెంట్రల్ గవర్నమెంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏది ఇక్కడ మన కాలనీలో సమస్యలు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఎట్లా చెప్పుకుంటాం, రాష్ట్ర గవర్నమెంట్కి చెప్పుకుంటాం. ఇది ఒక్కటి గమనించారు, పెద్ద లాజిక్ అవసరం లేదు. పెద్దలు అందరూ చదువుకున్న వాళ్ళే. ఈడ లైట్ పెట్టాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్కు సిఫార్సు పెట్టుకుంటామా? ఈడ మోర్లు సాఫ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్కు మనం లేఖ రాస్తామా? రాయం కదా. రాష్ట్ర గవర్నమెంట్కు మున్సిపల్ శాఖ ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రిత్వంకు మనకి ఏదైనా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటంటే ఇటు తెచ్చుకుంటాం. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్కు నగరం ఈ మోర్లు తీసి లైట్లు పెట్టడానికి నిధులు అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కష్టమవుతుంది. అది కాని పని. అందుకో నేను ఏమంటున్నానంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం తొందరగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని మేము కోరుతున్నాం. కస్తూరి భవానీ గంగారాజులం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 45 డివిజన్లో పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించగలరని మేము కోరుతున్నాము. 45 డివిజన్ వాసులందరికీ మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మమ్మల్ని గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం.